నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ డిఫరెంట్గా ఉంది కంపేరింగ్ విత్ లాస్ట్ ఇయర్ బడ్జెట్స్. ఈ బడ్జెట్ను చూసుకుంటే 2047 విషయంలో భాగంగా మన భారతదేశం అన్ని రంగాలలో ఆర్థికంగా వృద్ధి చెందడానికి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది కదా. ఇప్పుడు ఒకసారి ఈ బడ్జెట్ని చూసుకుంటే ఎవరైతే విదేశీ పెట్టుబడిదారులు మన భారతదేశంలో ఇన్వెస్ట్ చేస్తారో వారికి బెనిఫిట్స్ ఇస్తున్నారు. డేటా సెంటర్లు మన భారతదేశంలో ఏర్పాటు చేసే వారికి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నారు. తద్వారా మన భారతదేశానికి ఈ బెనిఫిట్స్ ఇవ్వడం ద్వారా విదేశీ పెట్టుబడిదారులు ఎవరైతే పెట్టుబడులు పెడతారో వారికి బెనిఫిట్స్ ఇస్తే ఇంకా మరిన్ని పెట్టుబడులు మన భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది. మన భారతదేశం కూడా డెవలప్మెంట్ అవుతుంది. 2047 విషయంలో భాగంగా ఈ బడ్జెట్ని అయితే రూపొందించారు. యాక్చువల్గా అయితే కేంద్ర ప్రభుత్వం మీద ఒక విమర్శ ఉంటుంది. ఏంటంటే ఏ స్టేట్స్లో ఎలక్షన్స్ ఉంటే ఆ స్టేట్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు అని చెప్పేసి. కానీ ఈసారి ఎలా జరగలేదు. ఈ బడ్జెట్లో మాత్రం యాక్చువల్గా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో నెక్స్ట్ 2 yearsలో ఎలక్షన్స్ ఉంటాయి. కానీ ఆ రాష్ట్రాలకు కూడా సపరేట్గా ఎటువంటి వరాల జల్లు కురిపించలేదు. అన్ని రాష్ట్రాలని సమాన దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ని రూపొందించారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చూసుకుంటే బెంగళూరు టు చెన్నై, చెన్నై టు కోల్కతా ఈ రైల్వే కారిడార్స్ ఏవైతే ఉన్నాయో బుల్లెట్ ట్రైన్ రైల్వే కారిడార్స్ మన ఆంధ్రప్రదేశ్ భాగం అనేది ఎక్కువగా ఉంది ఈ రైల్వే కారిడార్ విషయంలో. తద్వారా మన రాష్ట్రానికి కూడా ఎక్కువగా బెనిఫిట్ జరుగుతుంది. ఇంకా పోలవరానికి దాదాపుగా 3,000 కోట్లకు పైగానే నిధులు కేటాయించారు. అమరావతికి కూడా ఏషియన్ బ్యాంక్ ద్వారా 1,500 కోట్ల రూపాయల వరకు నిధులు సమకూరుస్తున్నారు. ఈ బడ్జెట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అన్ని రాష్ట్రాలని సమాన దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. ముఖ్యంగా రక్షణ రంగానికి గత సంవత్సరంతో పోల్చుకుంటే 15% ఎక్కువ నిధులు రక్షణ రంగానికి కేటాయించారు. నిర్మలా సీతారామన్ గారు 9వసారి బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఒక మహిళా మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు రికార్డు సాధించారు. మీరేమంటారు? కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.